ముఖ్యంగా భార్య యొక్క ప్రాపర్టీస్ అంటే ఏమిటి, భార్యకి ఏ ఏ రకాలుగా ప్రాపర్టీని వచ్చే అవకాశం ఉంటే మనం తెలుసుకుంటే మిగిలిన విషయాలకు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో భర్తకు ఏ రకాలుగా వస్తుందో అందరూ తెలిసిన విషయమే. తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ లేకపోతే తన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ తన వారసత్వంగా వచ్చేది భర్తకు వస్తుంది. కానీ భార్యకి భర్తకు 2 రకాలుగా వస్తే భార్యకు మాత్రం 4 రకాలుగా ప్రాపర్టీ వస్తుంది. అవునండి. ఎలా అంటే ఒకటి ఫస్ట్ భార్య యొక్క పుట్టింటి వారు, అంటే తన యొక్క తల్లి, అమ్మమ్మ, లేకపోతే నాన్నమ్మ, లేకపోతే అది వాళ్ళ యొక్క పిన్నమ్మ, చిన్నాళ్ళు, మామయ్యలు, మేనమామలు, వీళ్ళ తరపు నుంచి కూడా పుట్టింటి వారి ఆస్తి అని చెప్పి ఒక రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, తను ఏ ఏ రకాలుగా తన జాబ్ చేసో లేకపోతే బిజినెస్ చేసో ఆ రకంగా సంపాదించుకున్నటువంటి ఒక ప్రాపర్టీని కూడా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. మూడవది ఆమెకు వచ్చినటువంటి స్త్రీధనం అంటారు. పెళ్లి సందర్భాల్లో ఆ యొక్క మేనమామ కానీ లేకపోతే బంధువులు కానీ స్నేహితులు కానీ పెట్టినటువంటి ఆ చదివింపులు కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల కాస్త పెద్ద కుటుంబాలు ఏం చేస్తారంటే ప్రాపర్టీని కూడా రాసిస్తారు. సో 3 రకంగా ఆమెకు ఆ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. 4వది ఏంటంటే భర్త తరపు బంధువుల నుంచి వచ్చినటువంటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఇది 4 రకాలుగా ఆమెకి వచ్చే అవకాశం ఉంటుంది.